గత కొన్ని రోజుల నుంచి ఈ జియో 77 గురించి, తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ గురించి కొన్ని విషయాలు వచ్చినాయి. సో వి థాట్ ఇట్ ఈస్ బెటర్ టు క్లారిఫై. సో సందర్భం అంటే ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసినప్పుడు యూఆర్ ఆల్ అవేర్ వి ఫాలో 100-point రోస్టర్ అనమాట. ఆ రోస్టర్లో వి ఫాలో వెకాన్సీ బేస్డ్ సిస్టమ్. వెకాన్సీస్ ఉన్నాయి కదా, వెకాన్సీస్లో ఉమెన్కి ఏ దమాషా ప్రకారం చేయాలని, ఎస్సీ ఎస్టీ బీసీకి ఈడబ్ల్యూఎస్కి ఏ దమాషా ప్రకారం చేయాలని అది రెగ్యులేట్ చేయడానికి ఈ ఒక 100-point రోస్టర్ చేయడం జరిగింది. సో ఒక 100 వెకాన్సీస్ అయితే రోస్టర్ పాయింట్ ఉంటుండే, నెంబర్ 1 రోస్టర్ పాయింట్, 200 రోస్టర్ పాయింట్. దాంట్లో ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్ మనం పెడదాం అనమాట. సో ఆ ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్ వి స్పెసిఫై, నెంబర్ 1 ఇస్ దిస్ కేటగిరీ, నెంబర్ 2 ఇస్ దిస్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ బీసీ వచ్చి ఇయర్ మార్క్ చేసేసి వి హ్యావ్ ఫర్ ఎవ్రీ కేటగిరీ ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్. దీనివల్ల ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, బీసీకి 29%, తర్వాత ఈడబ్ల్యూఎస్కి 10%. ఈ మారుతూ వచ్చింది, కొత్త కేటగిరీ కూడా యాడ్ అయింది. కానీ ద పర్పస్ ఆఫ్ రోస్టర్ ఇస్ టు ఎన్ష్యూర్ ఆ దమాషా ప్రకారంగా ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది ఒక 100 వెకాన్సీస్లో. సో రోస్టర్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. తర్వాత ఈ పీబీడీ రిజర్వేషన్ స్టార్ట్ అయింది. తర్వాత కొన్ని కొత్త కేటగిరీస్, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ స్టార్ట్ అయింది, స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ స్టార్ట్ అయింది. అది కూడా ఏ దమాషా ప్రకారంగా డిసైడ్ చేశారు ప్రభుత్వం, అది కూడా రాష్ట్రంలో ఫిట్మెంట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ పీబీడీ రిజర్వేషన్, తర్వాత ఎక్స్ సర్వీస్ రిజర్వేషన్, తర్వాత స్పోర్ట్స్ పర్సన్ రిజర్వేషన్ అని, అది కూడా ఏ విధంగా మనం ఎస్సీ ఎస్టీ బీసీకి మనం పాయింట్ పెట్టుకున్నామో ఆ విధంగా ఈ పాయింట్ కూడా మనం పెట్టుకున్నాం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ బేసిక్లీ వాట్ ఈస్ కాల్డ్ వర్టికల్ రిజర్వేషన్ అండ్ ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్స్ అనమాట. దీంట్లో ఒక్కటే ఏముంటుందంటే దట్ ద పాయింట్స్ విల్ బీ క్యారీడ్ ఫార్వర్డ్. ఒక రిక్రూట్మెంట్లో మనకి క్యాండిడేట్ రాకపోతే అనమాట ఆ పాయింట్ క్యారీ ఫార్వర్డ్ ఉంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ రిజర్వేషన్. సెకండ్ పాయింట్ ఈస్ దట్ మనకి 100 పాయింట్లో ఈ వర్టికల్ రిజర్వేషన్లో ఉంటున్నప్పుడు కొన్ని ఓపెన్ కేటగిరీ పాయింట్ ఉంటాయి. ఓకే, వాట్ వి కాల్ ఓపెన్ కాంపిటీషన్ ఓపెన్ కేటగిరీ పాయింట్. సో ఈ వర్టికల్ రిజర్వేషన్ ఫాలో చేసినప్పుడు ఒక మహిళా అభ్యర్థి అనుకోండి, ఓకే, ఇఫ్ షీ కమ్స్ ఇన్ జనరల్ కేటగిరీ షీల్ బి కన్సిడర్డ్ దేర్, షీల్ బి కన్సిడర్డ్ అగేన్స్ట్ హర్ స్పెసిఫిక్ పాయింట్ విచ్ ఇస్ ఫర్ హర్ అనమాట. ఒక ఎస్సీ క్యాండిడేట్ మెరిట్లో వస్తే and he is fitted into open category, he will occupy that point, but he'll occupy the open category point. He'll not be adjusted against the SC point. SC point లో వేరే క్యాండిడేట్ మనం తీసుకుంటాం అనమాట. ఓకే, సో బేసిక్లీ ఈ అన్ని కేటగిరీ మెరిట్ ప్రకారంగా ఓసీ పాయింట్లో వీ కెన్ ఫిట్ దెమ్ ఇన్ యాజ్ పర్ మెరిట్, అండ్ ఫస్ట్ విల్ కన్సిడర్డ్ అగేన్స్ట్ మెరిట్ ఓన్లీ, ఓసీ కేటగిరీ ఓన్లీ. అయిన తర్వాత విల్ డూ ఫిట్మెంట్ అగేన్స్ట్ ద పర్టికులర్ కేటగిరీస్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ద యాక్చువల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హు ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ మే ఎక్సీడ్ ద పర్సంటేజ్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఇయర్ మార్క్ 33.3%, 1/3% ఫర్ విమెన్, బట్ సిన్స్ విమెన్ విల్ ఆల్సో బీ దేర్ ఇన్ ఓసీ కేటగిరీ, సపోజ్ 10 మంది అయినారంటే ద నంబర్ బికేమ్ 43% అనమాట. సేమ్ థింగ్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీస్, ఆ విధంగా అయిందనమాట. ఇప్పుడు ఈ మ్యాటర్ వాజ్ టేకెన్ అప్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లా అండ్ హైకోర్టు రకరకాల స్టేట్స్లో జరిగిన తర్వాత ఇన్ 1995 సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనిల్ గుప్తా కేసులోని, తర్వాత 2007లో అగైన్ సుప్రీంకోర్టు రాజేష్ కుమార్ దర్యా కేసులో, తర్వాత 2010లో ఉత్తరాంచల్లో సర్కార్ వర్సెస్ మమతా బెస్ట్, తర్వాత 2020లో, అంటే వరుసగా వస్తున్నాయి, రకరకాల విధంగా వచ్చినాయి. ఆనరబుల్ సుప్రీం కోర్ట్
on the petition of Janhit Abhiyan versus Union of India. There have been a series of judgment, and what the Supreme Court stated that while community-based reservation SC, ST, BC and EWS, okay, EBS later kada, our time lo 95 lo it was only SC, ST, BC. So they can be vertical. They can be vertical means what? You can have fixed point for them anmatane. Okay, and they can also compete in OC category also. So all reservations which are community based for social categories SC, ST, BC, EWS, their candidates can compete against open category points. They will not be considered against their earmarked points. They will also be considered against their own points. So the reservation for SC, ST, BC and EWS can be more than the percentages which we have fixed, because they will be considered under the OC category if they come by merit and their own community roster points anmatane. However, for other than these categories, for example sports quota, for example women, for example ex-servicemen and PBD, they cannot be considered in this manner. ఈ విధంగా చేయడానికి మీకు వీలు రాదు. They have to be limited strictly within the percentages which are earmarked. 3% అంటే 3% ఉండాలి, అంతకంటే మించి రావడానికి మీకు ఆస్కారం లేదు. This is what the Supreme Court actually ordered. Secondly, you cannot have carry forward of these vacancies. ఓకే, అక్కడ అయిపోతే అక్కడ ల్యాప్స్ అయిపోతుందని ఆ రోస్టర్ సైకిల్లో ఈ ముఖ్యమైన ఆదేశాలు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగిందనమాటని. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సేమ్ ఆర్డర్స్ జియో మనం కంటిన్యూ చేసి వచ్చాము. సో గవర్నమెంట్ కైండ్ ఆఫ్ క్యారీడ్ ఆన్ విత్ vertical reservation only. However, in 2018 when the post of assistant professors were notified, this was challenged in the Honorable High Court of Andhra Pradesh. In the year 2021, on 5/3/2021, the Honorable High Court of AP in WP number 23770 of 2017 batch cases, it struck down the notification for assistant professors anmatane. So necessity to align our rules with the orders of Supreme Court, it became imperative, and to examine the center. ఈ పద్ధతి మనం చాలా కాలం నుంచి మనం చేస్తున్నాం కదా. సో ఈ మార్పు చేర్పులను మనం సరిగా మనం పెట్టాలి కదా, సర్వీసుల్లో పెట్టాలి కదా. కాబట్టి ఒక కమిటీ ఆఫ్ సెక్రటరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కమిటీ క్షుణ్ణంగా ఈ అన్ని అంశాల్లో స్టడీ చేసిన తర్వాత, లోతుగా ఈ అన్ని అంశాలు దీనిపైన ఎగ్జామిన్ చేసిన తర్వాత, ఇట్ గేవ్ అ రిపోర్ట్. దట్ రిపోర్ట్ వాస్ కన్సిడర్డ్ బై గవర్నమెంట్ అండ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ వర్ accepted and they were implemented అనమాట. సో ముఖ్యంగా ఆ కమిటీ చెప్పిన ప్రతిపాదనలో the decision was that for the categories of PBD, ex-servicemen and sports meritorious sports person, so they will be no fixed roster point అనమాటని. roster point fixed 100 పాయింట్లో ఉండదన్నమాటని. ఓకే, సో no roster point shall be earmarked for women, PBD, ex-servicemen and meritorious sports person for implementation of horizontal reservation. Existing roster points, మా పాత సిస్టంలో అట్లా మనం పెట్టుకొచ్చున్నాం కదా, those shall be deleted and new 100 point cycle for direct recruitment promotion was suggested అనమాట. Now this committee was headed by Principal Secretary Social Welfare Department and Welfare Department కదా. ఈ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ డిపార్ట్మెంట్, వైఏటీసీ, ఈ అన్ని కమిటీ రికమెండేషన్ అయిన తర్వాత ఫైనలీ ఆన్ 2nd August 2023 జియో మెసేజ్ నంబర్ 77 వాజ్ ఇష్యూడ్ అనమాట. ఓకే, సో ఈ కొత్త పద్ధతి ప్రకారంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా
there is no fixed roster point for the categories of meritorious sports person. There is no fixed roster point for the category of PBD. There is no fixed roster point for ex-servicemen అన్నమాట. సో ఇది అమల్లోకి అప్పటి నుంచి ఇది వచ్చిందనమాటని. సో హౌ దిస్ విల్ బి రెగ్యులేటెడ్ అనమాటని. సో సుప్రీం కోర్ట్ ఆర్డర్ ప్రకారంగా యూ హ్యావ్ టు డ్రా అప్ అ జనరల్ మెరిట్ లిస్ట్. యూ విల్ డ్రా అ లిస్ట్ ఆఫ్ ఓసీ మెరిట్, ఓపెన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళని. Then you'll have to create a list of SC merit list, ST merit list. ఈ ప్రకారంగా you have to create the merit list అనమాటని. Then you will go as per merit. మెరిట్లో చూసిన తర్వాత మొత్తం నింపిన తర్వాత ఓకే ఈ కేటగిరీలో ఎంతమంది పీబీడీ ఎంతమంది వచ్చారు, ఉమెన్ ఎంతమంది వచ్చినారు, తర్వాత ఎక్సర్వీస్ ఎంత వచ్చినారు, మీ మెరిట్ ప్రకారం మీరు చూస్తుంటారు అనమాటని. ఎక్కడ వాళ్ళు తమాషా ప్రకారంగా తక్కువ వస్తే దెన్ యూ హ్యావ్ టు డూ రిప్లేస్మెంట్ అనమాటని. యూ హ్యావ్ టు రిప్లేస్ అ క్యాండిడేట్, అ మెరిటోరియస్ క్యాండిడేట్ బై ద క్యాండిడేట్ బిలాంగింగ్ టు దిస్ కేటగిరీ అనమాటని. సో యూ హ్యావ్ టు రిప్లేస్. అండ్ రిప్లేస్మెంట్ ఎట్లా, ఆ కేటగిరీకి ఆ కేటగిరీ అనమాటని. ఫర్ ఎగ్జాంపుల్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఓకే ఓసీ కేటగిరీ అయితే ఓసీ కేటగిరీలో పోవడానికి ఆస్కారం ఉందన్నమాట. ఓకే బీసీ అయితే బీసీకి, ఎస్సీ అయితే ఎస్టీకి అనమాట మెరిట్ లిస్ట్ అనమాటని. ఓకే సో దిస్ ఈజ్ ఫండమెంటలీ ద ప్రిన్సిపల్. కొన్ని డౌట్స్ ఆర్ కమింగ్ బికాస్ ద అప్లికేషన్ ఆఫ్ దిస్ జియో 77 వారికి అనిపిస్తుంది దీని ప్రకారం మాకు అన్యాయం జరిగిందనమాట. సో అలాంటి అపోహలు వస్తున్నాయి. సో కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి there is a difference between vertical reservation, there is a difference between horizontal reservation. Vertical reservation is limited only to social reservation. The principle of horizontal reservation is applicable for all other categories including women anamata. Then the GO number 77 which was issued on 2nd August 2023 has been implemented in the notification of DSC 2025, and maybe this was the first major recruitment which happened after GO number 77, and this was large very big DSC. Kabatti the issues have come up for the first time, and that is why people need to understand how this policy operates. I now give the floor to Principal Secretary School Education, who will explain to you certain issues which are linked to DSC and regarding the operation of GO number 77. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. మొన్న జరిగిన సమావేశంలో చాలా క్లియర్గా ఏ రకంగా ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది, ఏ రకంగా ప్రతి స్టెప్లో పారదర్శకత ఎలా చేశామనేది మీకు అందరికీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక నోట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు ఇంకొన్ని ఈ మధ్య కొన్ని వార్తాపత్రికలు కానివ్వండి, కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానివ్వండి, ఏదైతే తప్పు జరిగింది అని చెప్పి అంటున్నారో వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు ఎందుకు రూల్ వర్తిస్తుంది, దీంట్లో ఎందుకు రూల్ ఎక్కడ మేము వైలేట్ చేయలేదు అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఈరోజు చేస్తున్నాము. ఒక చిన్న ప్రజెంటేషన్ లాగా మీకు ఇస్తున్నాను, కాపీస్ కూడా మీకు ఇస్తాను. ఫస్ట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత ముఖ్యంగా దీంట్లో చూస్తే హారిజాంటల్ రిజర్వేషన్ అనేది సార్ ఆల్రెడీ చెప్పారు. అట్ ది కాస్ట్ ఆఫ్ రెప్యుటేషన్ 2 ముక్కలు చెప్తాను మీకు. వర్టికల్ రిజర్వేషను ప్రజలందరికీ కూడా తెలియాలి. పదే పదే మనము హారిజాంటల్ రిజర్వేషన్ అని మాట్లాడుతున్నాము. అసలు హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి? వర్టికల్ అంటే ఎస్సీకి 15%, ఎస్టీకి లెటెస్సే 7% ఉందంటే దాన్ని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు. ఇది వర్టికల్ రిజర్వేషన్. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే మహిళలకి స్పెసిఫిక్గా ఈ పాయింట్ మహిళలకి, ఈ పాయింట్ మహిళలకి, ఈ పాయింట్ మహిళలకి అని రోస్టర్లోనే ఫిక్స్ చేసేసేవాళ్ళు. అంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఈ పలానా పోస్టు 4వ పోస్టు మహిళకి, 14వ పోస్టు మహిళకి, 28వ పోస్టు మహిళకి అని క్లియర్గా చెప్పేవాళ్ళు. ఇప్పుడు సార్ చెప్పినటువంటి కోర్టు కేసులు, సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ తర్వాత అది మారిపోయింది. ఒక డైనమిక్గా అయిపోతుంది. ఆ డైనమిక్ సిస్టమ్ను అర్థం చేసుకోలేక
రకరకాలుగా అపోహలు, రకరకాలు సందేహాలు పెట్టుకొని ఏదో తప్పు జరిగిపోయింది, ఏదో అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు. ఒక పరీక్ష పెట్టినప్పుడు 5 పోస్టులు ఉంటే 100 మంది అపేర్ అవుతారు. 5 మంది సెలెక్ట్ అవుతారు, 95 మంది డిసప్పాయింట్ అవుతారు. తప్పులేదు, డిసప్పాయింట్ అయిన వాళ్ళ ఫీలింగ్స్ నేనేమి తప్పు పట్టట్లేదు. కానీ సెలెక్ట్ అయిన వాళ్ళు కరెక్ట్గా సెలెక్ట్ అయ్యారా లేదా అది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ 5గురు కరెక్ట్గా సెలెక్ట్ అయ్యారా లేదా, రూల్స్ ప్రకారం చేశారా లేదా, రూల్స్కి వ్యతిరేకంగా ఏమన్నా ఉంటే వచ్చి మీరు అడిగితే చూపించడానికి సిద్ధంగా ఉన్నామని పదే పదే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ, ఒక బస్సులో లెటర్సే 100 మంది ఎక్కించాలి. లైన్ నించొని ఉన్నారు. లైన్ నించొని ఉన్నప్పుడు ఈ 100 మందిలో నేను 33 మందిని మహిళల్ని ఎక్కించాలి. ఈ లైన్లో ఏం చేస్తాను, ఒక్కొక్కళ్ళు ఎక్కిస్తూ ఉంటాను. ఊహించుకోండి, బస్సులో ఫస్ట్ లెటర్సే 66 మందిలో ఆల్రెడీ మహిళలు ఉన్నారనుకోండి, 33 మందిని. ఈ లైన్ నేను డిస్టర్బ్ చేయను, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎక్కిచ్చేస్తాను. కానీ ఫస్ట్ 66 మంది తర్వాత ఎక్కించిన తర్వాత బస్సులో చూస్తే మహిళలు లేరనుకోండి, ఈ లైన్ ఆపేసి ఆ లైన్లో ఎంత చివర ఉన్న మహిళల్ని ముందుకు తీసుకొచ్చి బస్సు ఎక్కిస్తాను. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ అంటే. ఈ లైన్లో ఉన్న వాళ్ళు ఇదేంటి అన్యాయము అంటే కుదరదు. ఎందుకంటే రిజర్వేషన్ పద్ధతి అది, సుప్రీంకోర్టు చెప్పిన పద్ధతి అది. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. బస్సులో మేము ఎక్కలేకపోయాము అంటే ఎందుకు ఎక్కలేకపోయారు? దీనికి ఒక రిజర్వేషన్ ఉంది. వచ్చిన ఫస్ట్ 66%లో ఆల్రెడీ మహిళలు ఉంటే మీకు ఆపాల్సిన అవసరం లేదు, మీకు వచ్చేస్తుంది. కానీ ఇదే పద్ధతి అందరికీ అప్లై చేసినప్పుడు, సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం అప్లై చేసినప్పుడు ఎవరికన్నా ఏమైనా ఇబ్బంది ఉంటే వచ్చి అడగండి. ఇది మీ డిసప్పాయింట్మెంట్కి రూల్సా లేకపోతే ఎందుకు రాలేదు అనేది మీరు తెలుసుకోవాలి. అందుకైనా ఈరోజు గత కొన్ని రోజులుగా ఒక 26 కేసులు కొన్ని ఏదైతే పేపర్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానీ ఏదైతే పబ్లిష్ అయినాయో ఆ పబ్లిష్ అయిన కేసెస్ అన్ని 26 మేము 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అసలు హారిజాంటల్ మీద క్లారిటీ రావడానికి, ఒకప్పుడు ఉండే వర్టికల్ వేరు, ఇప్పుడు హారిజాంటల్ వేరు. అలాగే కొన్ని స్పోర్ట్స్ మీద, స్పోర్ట్స్ సెక్రటరీ గారు మరి టూర్లో ఉన్నారు, ఎండి గారు శాప్ ఇక్కడ ఉన్నారు, వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏం చేశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే స్పోర్ట్స్ పాలసీలో లేకపోతే డిజబిలిటీ కోటాలో సార్ చెప్పిన దాన్ని మళ్ళీ 2 నిమిషాలు నేను 2 ముక్కలు మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒకటి, ఎన్నైతే మనము స్పోర్ట్స్ కోటాలో నింపాలనుకుంటున్నామో అన్ని పోస్టులకి ఒక్కొక్కటి ఒక రోస్టర్ పాయింట్ ఉంటుంది. అంటే సపోజ్ నేను ఒక జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ అని అనుకుంటున్నాను. ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ది ఇదివరకు ఏ పాయింట్ దగ్గర ఆగింది, ఇప్పుడు ఏ పాయింట్ వరకు వస్తుంది అన్న సమాచారం మాత్రమే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చాం. ఇలా అన్ని స్పోర్ట్స్ సీట్స్ ఏదైతే ఫిలప్ చేయాలో 420 ఫిలప్ చేద్దామని అనుకున్నాము, 372 వరకు ఫిలప్ చేశాం. ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ పిలిచారు. పిలిచినప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు ఏ కేటగిరీ కింద వస్తారో మనకు తెలియదు. వర్టికల్కి హారిజాంటల్కి ఇదే తేడా. వర్టికల్ అయితే ఒకప్పుడు ఈ పలానా బీసీడీ స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా చెప్పడానికి లేదు. ఇప్పుడేం చెప్తామంటే స్పోర్ట్స్ ఇన్ని ఫిలప్ చేస్తాను, అందులో ఏ కేటగిరీ వాళ్ళన్నా రావచ్చు, ఓసీ రావచ్చు, బీసీ రావచ్చు, ఎస్సీ రావచ్చు, ఎస్టీ రావచ్చు. సపోజ్ నేను గోల్డ్ మెడలిస్ట్ని, నేను బీసీ, నాకున్న బీసీ కోటాలోనే తీసుకెళ్ళి కూర్చోబెడతాం. సపోజ్ నేను ఓసీ, అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుణ్ణి, నన్ను తీసుకెళ్ళి ఓసీ దాంట్లోనే కూర్చోబెట్టాలి. అంతేగాని సెపరేట్ పాయింట్ ఇవ్వటం ఉండదు. ఒకప్పుడు సెపరేట్ పాయింట్ ఉండేది, ఇప్పుడు లేదు. ఇది హారిజాంటల్కి వర్టికల్కి ఉన్న తేడా. సో ఆ నోటిఫికేషన్ స్పోర్ట్స్ వాళ్ళ ప్రకారము స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళ కమ్యూనిటీ రోస్టర్లో వెళ్ళి కూర్చోబెట్టడమే హారిజాంటల్. సో ఈ కన్ఫ్యూజన్, ఈ సమాచారం తెలియక చాలామంది దీన్ని కన్ఫ్యూజ్ అయిపోయి మమ్మల్ని తీసి స్పోర్ట్స్ ఎందుకు పెట్టారు, ఆ పాయింట్ ఎందుకు నోటిఫై చేయలేదు, ఎక్కువ మంది ఇదే అంటున్నారు. మీరు ముందు నోటిఫై చేయలేదు కదా అంటే నోటిఫై చేసే పద్ధతి పోయింది. ఈ హారిజాంటల్ రిజర్వేషన్లో ఇక్కడే కాదు, దేశంలో ఎక్కడ కూడా హారిజాంటల్లో నోటిఫై చేయరు.
కేవలం నోటిఫై చేసేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మిగతా అన్ని అన్రిజర్వ్డ్. దాంట్లో మళ్ళా థియరటికల్గా మనం మాట్లాడితే ఎక్స్ సర్వీస్ మెన్ ఒకవేళ ఓసీ కేటగిరీ నుంచే వచ్చారనుకోండి, ఆ ఓసీలోనే కూర్చోబెడతాం.